జై శ్రీరామ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్‌గా మేము వైజాగ్ ట్రిప్ వెళ్ళామండి. మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మేము. మధ్య మధ్యలో అలా వెళ్తూ ఉండాలండి. సంవత్సరం అంతా పిల్లలు చదువుకొని, మనం ఇంట్లో పని చేసి, సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు కాకపోయినా సరే ఏదో ఒక్కసారైనా అలాగా ఫ్యామిలీతో ఒక ట్రిప్ వేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మైండ్ రిఫ్రెష్ చేసుకోవడం కోసం వెళ్ళాలి. అన్ని టెన్షన్స్ వదిలేసి జాలీగా, హ్యాపీగా అసలా చాలా బావుంది. మా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. అక్కడికి వెళ్ళగానే ఒక రెస్టారెంట్‌కి వెళ్ళైతే దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. కాసేపు బీచ్‌లో రూమ్ దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళి కాసేపు స్పెండ్ చేశాం. రూమ్ కోసం మేము అయితే 11కి, 12కి అలా వెళ్ళిపోయాము. రూమ్ కోసమైతే ముందు రోజు బుక్ చేసేసుకున్నాము. బట్ అదేంటంటే మాకు డబుల్ బెడ్‌రూమ్ అని చెప్పారు. తీరా అక్కడికి వెళ్తే సింగిల్ బెడ్‌రూమ్స్ అక్కడొకటి వచ్చింది. సో, మాకది ఇంక ఇష్టం లేక మేము వేరే హోటల్‌కి షిఫ్ట్ అయ్యాము. మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే ఫస్ట్‌ది చాలా బావుంది. అది ఇదే. బుద్ధుడి విగ్రహం స్టార్టింగు చాలా బావుంది. ఇంకా అలా తిరుగుతూ 4:30కి మాకు జైరా బీచ్ హోటల్ అనేసి దొరికింది. అది కూడా బీచ్ దగ్గరలోనే. చిన్నగా కనిపిస్తది కిటికీలోంచి. బట్ వాకబుల్ అనమాట. అస్తమాట్లు దాని దగ్గరికెళ్ళిపోయేవాళ్ళం. కానీ చాలా బావుంది. సైడ్ బై సైడ్ వచ్చినియి మాకు రూమ్స్. అక్కడ కూడా సింగిల్ బెడ్‌రూమ్సే. సైడ్ బై సైడ్ వచ్చినియి అనమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తే ఆ చిన్న కార్నర్‌లోంచి మనకి సముద్రం కనపడుతుంది. నడిచి వెళ్ళిపోవచ్చనమాట. ఇంకా ఈవినింగ్ అయితే కైలాసగిరికైతే వెళ్ళామండి. పైకెళ్ళే కొద్దీ కూడాను గాలి అస్సలు లేక చాలా ఉడుకొచ్చేసిందనమాట మాకు. ఎప్పుడు కిందకి దిగిపోతామా, మేము నైట్ వెళ్ళాం కదా, రూప్ వే ఇంకేమీ చూడలేదు. ఓన్లీ పైకెక్కి శివ పార్వతుల్ని దర్శించుకొని అవి చూసుకొని వచ్చేసామన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా అక్కడ ఉన్నంతసేపు తెలుసు కదా, బీచ్ అంటే మనకి సరదా ఎక్కువ అందరికీని. ఇంకా మార్నింగ్, ఈవినింగ్ ఒకసారి ఆర్కే బీచ్ దగ్గరే కాబట్టి వాకబుల్ డిస్టెన్స్‌లో వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇంక వెళ్ళిపోయి బయట కాఫీ, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ చేసేసి కాసేపు బీచ్‌లో తిరిగి చూసారా మా తమ్ముడు వాళ్ళ పాప కొండలు 7 కొండల్లాగా ఎన్ని కొండలు కట్టిందో బీచ్‌లో. అది బాగా ఎంజాయ్ చేసింది. ఇది రూమ్ అనమాట. మేము వేరే చోటకి వెళ్ళడానికి, రిషికొండ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం రెడీ అవుతున్నాము. అక్కడికి వెళ్ళే దారిలోనే 2 బీచెస్ ఉన్నాయి. అవైతే వెళ్ళేటప్పుడు ఒకటి చూసి మధ్యాహ్నం అయ్యేసరికి రాజుగారి దాబా అంటండి డౌన్‌లో ఉంది. రిషికొండ దగ్గరే. రిషికొండ చాలా దగ్గర. అది డౌన్‌లో ఉంది. డౌన్‌లో అంటే రోడ్ సైడు మెట్లుంటాయండి డౌన్‌కి, కిందకి వెళ్ళడానికి. ఫుడ్ అయితే ఇంట్లో వండుకున్నట్టే ఉందండి. బిర్యానీ కూడా ఉంది అక్కడ. రైస్ తీసుకొని 2 రోజులు బిర్యానీ తిన్నాం కదా, ఇంక రైస్ తీసుకొని కర్రీస్ అనమాట. ఫ్రాన్స్, ఫిషు, మటను, చికెను అన్నీ కర్రీస్. చాలా బావుంది. ఫుడ్ మాత్రం అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఇది ఇంకొక బీచ్ అనమాట. వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో బీచ్‌కెళ్ళి అలా తిరుగుతూ మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయాము. కానీ ఎన్ని బీచులంటే చూడవలసిన బీచులు. తెన్నేటి బీచు చాలా బావుంది. అక్కడే మా రీల్స్ కష్టాలు. ఎవరికాళ్ళు రీల్స్ తీసుకుంటున్నారు అక్కడ. మేమనే కాదు. అసలు వైజాగ్‌లో ప్రతి ప్లేసు ఎంతో చూడముచ్చటగా, ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంది. ఎందుకంటే పీస్‌ఫుల్‌గా ఉంది. మైండు ఏదో రిఫ్రెష్ అయినట్టు మేమందరం చాలా హ్యాపీగా గడిపాము. అసలా రోజులు మర్చిపోలేము. ఎవ్రీ ట్రిప్పు ఒక మెమొరీలా ఉండిపోతుంది ప్రతి ఒక్కళ్ళకిని. అసలా చాలా బావుంది. ఇంకా రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కమ్‌బ్యాక్ సబ్‌మెరైన్ చూసి, అక్కడ కొన్ని ఫొటోస్ దిగి, కొన్ని వీడియోస్ తీసుకొని బయటకొచ్చేసాం. బయటికి రాగానే ఆపోజిట్‌లోనే కాందారి అని హోటల్ ఉంది. ఉన్న 2 నైట్స్ కూడా మేము అక్కడే ఫుడ్ తిన్నాం. అక్కడ చాలా కాస్ట్ ఎక్కువ, కానీ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉందండి. చాలా బావుంది. స్టార్టర్స్, ఫ్రైడ్ రైస్, నాన్స్ అబ్బబ్బా! ఎంత బావున్నాయంటే చాలా బావున్నాయి.
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ వెకేట్ చేసి సింహాచలం వెళ్ళి ఇంకా అలాగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడము. ఇదే జైరా హోటల్. అప్పటికే స్టార్ట్ చేసి 6 మంత్స్ ఎంతో అయిందంట, 7 మంత్సో. బట్ బాగుంది. వాళ్ళు రిసీవింగ్ కానీ ఏదన్నా అడిగినా వెంటనే సోప్స్ కానీ ఏమన్నా తెచ్చివ్వడం, ఏదన్నా రూమ్ కొంచెం క్లీన్ చేయడానికి వెంటనే క్లీన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఒకరోజు మార్నింగ్ అయితే నాది గాజ్ సీసా పాండ్స్ క్రీమ్ అండి. అది ఎందుకో చెయ్యి జారి బద్దలైపోయింది. ఇంకా ఎంత ముక్కలు మాకేమో పిల్లలున్నారు కదా! గుచ్చుకుంటే మనసు అక్కడ మ్యాట్‌తో ఉంటే చక్కగా తుడిచేసి ఒక పక్కకి లాగేసి మేము కీస్ ఇచ్చేసి వెళ్ళిపోయాము. రాగానే చక్కగా నీట్‌గా చీసేసి ఇచ్చారండి. ఒక్క గాజు పెంకు కూడా లేకుండాని. సర్వీస్ అయితే చాలా బావుంది. మేమింకా ఒక్కొక్కటి లగేజ్ కింద పెట్టేసి వెళ్తున్నామనమాట అండి కిందకి. ఇంకా సింహాచలం అయితే వచ్చాము. మా తమ్ముడికి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఫోన్ చేస్తే అసల దగ్గర నుంచి దర్శనం అయిందండి. ఆ తండ్రి దగ్గరికి నడిచి వెళ్తున్న కొలిది గూస్ బంప్స్ వచ్చినియి. కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేసినియి. చాలా మంచి దర్శనం అయ్యిందండి. హౌస్‌కి రిటర్న్ ఎళ్ళిపోయేటప్పుడు ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ అని అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్ళాము. అబ్బా! ఫుడ్ ఉందండి. వెళ్ళగానే 3 కప్స్‌లోనే డిఫరెంట్ రైస్ పెట్టారు. ఏది నచ్చితే అది ఆర్డర్ ఇవ్వండని. అవి పుష్కా రైస్, బగారా రైస్, కోకోనట్ రైస్. అందులో ఒకటి మేము సెలెక్ట్ చేసుకొని పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టి మా భోజనం అయితే ఫినిష్ అయ్యింది. తర్వాత మేము ఇంటికి బయలుదేరిపోతూ ఉంటుంటేనే చూసారా ఆటోలని పైన కింద భలే సెట్ చేసుకున్నారు కదా! అందరితో కలిసి అయితే నేను ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఇంటికొచ్చాక మాత్రం ఈ పనుందే, ఇది మాత్రం నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తూ చేసుకున్నాను. అది తప్పదు కదా ఇంటికొచ్చాక. సదా మామూలే, సదా పనులు, కాలేజ్, స్కూల్స్, ఆఫీస్, మనకేమో ఇంట్లో పనులు అన్నీ మామూలే ఇంకా యాజ్ యూజువల్. ఓకే అండి, బాయ్. ఉంటాను మరి.